బిస్కెట్స్ కూడా వేసాను. ఎంత బాగుందప్పా. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా సండే ఫుల్ డే రొటీన్ని షేర్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్ ధన్వి స్నాక్ బాక్స్ కోసం చేసిన స్నాక్ రెసిపీస్, అలాగే నాకు తెలిసిన మెడిసిన్ ఆర్గనైజేషన్ యాజ్ పర్ వాస్తు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకు నేను ప్రతి వీడియోలో లైక్ చేయమని అడుగుతాను అంటే, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకొన్ని చేయాలనే మోటివేషన్ నాకు ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఇవాళ మా ధన్వి చాలా అర్లీగా లేచేసింది. నాతో పాటే 6 o'clock అలా లేచేసింది. మామూలుగా అయితే 7:30, 8 అలా లేచేది. ఏమో మెలకు వచ్చేసిందని లేచింది. ఇంకా ఎలాగో లేచింది కదా అని తనకు ఫస్ట్ హెడ్ బాత్ చేపించేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. పడుకోబోయే ముందే హెయిర్కి తనకు ఆయిల్ అప్లై చేసిన. సండేస్ జనరలీ తనకు హెయిర్ వాష్ చేస్తా, ఫుల్గా ఆయిల్ అప్లై చేసి ఈవెన్ బాడీకి కూడా ఆయిల్ అంతా అప్లై చేసి సున్ని పిండితోటి స్నానం చేపిస్తాను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ, ఆలు కుర్మా చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఆర్ డీటాక్స్ డ్రింక్ ఇవి తీసుకోవడం వల్ల బాడీ అస్సలు హీట్ అవ్వదు. మనం బ్యాలెన్స్డ్గా వాటర్ తీసుకోవాలి. మన బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకుంటుంటే ఎలాంటి బాడీ హీట్ అవ్వడం లాంటి ఇష్యూస్ ఉండవు. ఇవాళ వచ్చేసి 2 liters వాటర్లోకి కొద్దిగా పుదీనా, కొంచెం అల్లము, ఒక 5-6 ముక్కలు లెమన్ యాడ్ చేస్తున్నా. కొంతమందికి లెమన్ ఎక్కువ వేయడం వల్ల అసిడిటీ ఇష్యూస్ ఉంటాయి. సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇష్యూస్ ఉండేవాళ్ళు జస్ట్ కొన్ని ఒక 4-5 ముక్కలు లేదా ఒక 2 to 3 pieces వేసుకొని స్లైసెస్ వేసుకున్నా సరిపోతుంది. ఇంతే. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసి ఒక 2 hours వదిలిన తర్వాత డే మొత్తం కూడా సిప్ బై సిప్ అలా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. మన హెల్త్కి హైడ్రేటింగ్గాను ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి, చాలా నరిషింగ్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇల్లంతా కొద్దిగా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఈలోగా ధన్వి మార్నింగ్ అర్లీగా లేచింది కదా, నిద్ర వస్తుంది పడుకుంటాను అనింది. తనకు పడుకోబోయే ముందు స్టోరీ అయినా ఉండాలి, లేకపోతే లాలి పాట అన్నా పాడాలి. తనకు పుట్టినప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. జో అచ్యుతానంద లేకపోతే స్వాతి ముత్యంలో లాలి లాలి పాట ఇవి పాడుతూ ఉంటాను నేను కూడా. లేదు అంటే ఫోన్లో అయినా ప్లే చేస్తూ ఉంటాను. ఇంకా ఇవాళ అయితే టీవీలోనే ప్లే చేశాను, వింటూ పడుకునేసింది. తను పడుకున్నాక ఈ గెస్ట్ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే ఉంది. ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఒక్క రూమ్ పెండింగ్లో ఉంది. మళ్ళీ చేద్దామని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాం. రేపు అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి వస్తున్నారు. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడే కదా హడావిడి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ థింగ్ తను లేచేలోగా ఇది క్లీన్ చేసేయాలి, లేకపోతే అన్నీ నేను చేస్తానంటూ ఉంటుంది. ఇక క్లీనింగ్ అయిపోయాక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ సండే, మా ఆయనకు ఈ వారం కూడా స్నూకర్ టోర్నమెంట్ ఉందనేసి వెళ్ళారు. లంచ్కి నాకు ధన్వికి మాత్రమే రైస్ పెట్టేసి సింపుల్గా కర్రీ లీఫ్ చికెన్, అలాగే మన మీల్ ప్రెప్లో రసం పౌడర్ ప్రిపేర్ చేశాను కదా, దాంతో క్విక్గా రసం ఎలా చేయొచ్చు అనేసి షేర్ చేస్తా. ఈ కర్రీ లీఫ్ చికెన్ కోసం అయితే ప్యాన్లో ఒక 1 teaspoon పెప్పర్, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon సోంపు, ఒక యాలకులు, అలాగే ఒక 4-5 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత 1 cup కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. మనం రసం చాలా వెరైటీస్ అలాగే చాలా మెథడ్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనే ఒక 5-6 రకాలు చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని మన వ్లాగ్స్లో షేర్ చేసే ఇంతకుముందు. అందులో ఇది చాలా సింపుల్, క్విక్గా చేసే రెసిపీ ఇది. దీనికోసం అయితే చిన్నవైతే ఒక 3 టొమాటోలు, పెద్దవైతే 2 టొమాటోలు, కొద్దిగా చింతపండు వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఈలోగా కర్రీ లీఫ్ చికెన్ కావాల్సిన ఆనియన్, మిగతా ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈ కరివేపాకు, మసాలా ఐటమ్స్ అన్నీ కూడా చల్లగయ్యాయి. వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ కరివేపాకు చికెన్ చేయడం కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక సన్నగా స్లైసెస్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇవన్నీ ఒక 2 minutes అలా సాట్ చేసుకున్న తర్వాత 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి మిక్స్ చేసి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కర్రీ లీఫ్ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోంచి ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చాలామంది ఈ కర్రీ లీఫ్ చికెన్ ఫ్రైకి చికెన్ వేసి ఉడికించుకున్న తర్వాత కరివేపాకు పౌడర్ వేస్తూ ఉంటారు. అలా చేయడం కన్నా ఇలా ముందుగానే వేయించుకొని తర్వాత చికెన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముక్కకి కూడా చికెన్ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా అంటుతుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యే టైంలో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. మామూలుగా అయితే కొన్ని చికెన్లో వాటర్ కొంచెం ఎక్కువే వస్తుంది కదా, అలా ఉన్నప్పుడు మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఈసారి మేము తెచ్చుకున్న చికెన్ అస్సలు వాటర్ రాలేదనేసి చికెన్ ఉడకడం కోసము ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను చిన్న గ్లాసులో. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఇమిరిపోయేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఆల్మోస్ట్ 95% ఇమిరిపోయిన తర్వాత ఫైనల్గా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ. రసం పప్పులోకి బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రసం చేయడం కోసము ఈ ఉడికించుకున్న టొమాటోలు అలాగే చింతపండును బాగా మెత్తగా స్క్వీజ్ చేసేసుకొని కంప్లీట్గా పిప్పి అంతా తీసేసి వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మన చింతపండు పులుపుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 3 to 4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. మామూలుగా పెద్ద స్పూన్ అయితే 2 టీ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ రసం పౌడర్ రెసిపీ నేను మన వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశా. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా సింపుల్ ప్రిపేర్ చేయడము. అండ్ ఈ పౌడర్ ఉంటే క్విక్గా రసం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ స్టెప్పే మనకు రసానికి మెయిన్గా టేస్ట్ని ఇచ్చేది. ఇలా ఈ కొత్తిమీర, ఈ వెల్లుల్లిలో ఉన్న రసం అనేది మనకు స్క్వీజ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, మినపప్పు, ఆవాలు వేసి చిటపట్లాడాక ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇలా తాలింపు పెట్టిన తర్వాత ఈ రసం బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే చాలా క్విక్గా సింపుల్గా రసం అయితే రెడీ. నేను సైడ్ బై సైడ్ ఈ 2 ప్రిపేర్ చేసా, బట్ మీకు రెసిపీ కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి సపరేట్గా రెసిపీస్ 2 షేర్ చేస్తున్నాను. ఇంతే రసం అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రసము చేయడం కూడా చాలా సింపుల్ కదా. లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా ధన్వి పడుకొనే ఉంది. సరే ఈలోగా తనకు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేద్దాము, సో ఈవినింగ్ కొంచెం ఫ్రీ అయిపోవచ్చు అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇవాళ తనకు స్నాక్స్కి వచ్చేసి ఆల్మండ్ కుకీ స్టిక్స్ అలాగే బేసన్ కొరియాండర్ క్రాకర్స్ అయితే చేస్తూ ఉన్నాను. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి 2 కూడా. నేను ఎప్పుడే కానీ ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేయాలంటే ముందు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టేసుకుంటాను. అవి చేసుకుంటూ వెతుక్కొని ఇలా అయితే ఉండదు. వీడియో షూట్ చేస్తున్నామంటే వీడియో ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం అన్ని రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటి చూపించడానికి బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వదు అనేసి. అండ్ నేను ఏ రెసిపీ అయినా సరే ట్రై చేసి బాగా వచ్చిండేవి బుక్లో నోట్ చేసి పెట్టుకుంటా విత్ మెజర్మెంట్స్. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. బికాస్ చాలా రెసిపీస్ నేను ట్రై చేస్తూ ఉంటాను కదా, మర్చిపోతాను ఒకదానికి ఇదా అదా అనేసి. ఇలా నోట్ చేసి పెట్టుకుంటే ఒక చోట మనకు హ్యాండీగా ఉంటుంది అనేసి రెసిపీ బుక్ ఒకటి నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ ఆల్మండ్ కుకీ స్టిక్స్ చేయడం కోసము ఒక 1/2 కప్ లేదా 4 టేబుల్ స్పూన్ ఆల్మండ్స్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/3 కప్ గీ లేదా మెల్టెడ్ బటర్ని వేసుకోవచ్చు, లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది తీపి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో జనరల్గా స్వీట్ చాలా తక్కువ తినేది, సో ధన్వికి కూడా ఆ స్వీట్ సరిపోతుంది. కొంతమందికి కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కదా, మీరు ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇది ఆర్గానిక్ జాగరీ పౌడర్, చాలా తక్కువ స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. గోధుమ పిండి కొంతమందికి గ్లూటెన్ పడదు అనుకునే వాళ్ళు ఓట్స్ పౌడర్ లేదా ఏ మిల్లెట్ ఫ్లోర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి.
దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నెయ్యి యాడ్ చేసి ఉంటాం కాబట్టి మాయిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బైండ్ చేయడానికి కావాల్సినంత కాంచి చల్లార్చిన పాలు అరౌండ్ ఒక 2 to 3 టీ స్పూన్ అయితే సరిపోతాయి. ఇలా అంతా పాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని డో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes అయినా బాగా నీట్ చేయాలి. దీనికి మనం ఎలాంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం లేదు. మామూలుగా కొంచెం క్రిస్పీగా అలా రావాలి అంటే బేకింగ్ సోడా పౌడర్ అయితే యాడ్ చేస్తూ ఉంటాం కదా. మనకి ఇవి స్టిక్స్ లాగా కావాలి, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, పిల్లలు తినడానికి బాగుంటుంది కాబట్టి నేను అవేమి యాడ్ చేయడం లేదు. ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత అడుగున ఒక బటర్ పేపర్, పైన కూడా ఒక బటర్ పేపర్ వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మనం స్టిక్స్ లాగా కావాలి కాబట్టి రెక్టాంగిల్ షేప్లోకి దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇవి చేసేలోగా మా ధన్వి కూడా లేచేసింది. అమ్మకన్నా లేచేసావా? ఏమది? అదో ఇదే వద్దు అనేది. నేను చేస్తూ ఉంటే నువ్వు వచ్చి చూడు ఇలా చేయొచ్చా? తినడానికి కాదు, ఇంకా నేను బేక్ చేయాలమ్మా, అలాగే తినకూడదు. బాబజ్జున్నావా? నువ్వు కూడా బేక్ చేద్దు. బాబజ్జున్నావా? ఇప్పుడు ఫైనల్గా దీనిపైన చాప్ చేసిన ఆల్మండ్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా మనకు తగులుతుంటే పంటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కట్ చేసేటప్పుడు పొడి పొడిగా రాలదు. దీనిని ఇలా పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న స్టిక్స్ లాగా చేస్తే తినడానికి బాగుంటుంది. నేను వీటిని ఓవెన్లో బేక్ చేస్తున్నా. 180 degrees Celsius దగ్గర 10 minutes ప్రీహీట్ చేసిన ఓవెన్లో 25 minutes to 30 minutes బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఆల్మండ్ కుకీ స్టిక్స్ అయితే రెడీ. ఒకవేళ స్టవ్ మీద చేయాలంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో అడుగున కొద్దిగా సాల్ట్ వేయొచ్చు. వద్దు అనుకుంటే స్టాండ్ పెట్టేసి ఒక 10 minutes ప్రీహీట్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ స్టిక్స్ అన్ని కూడా అరేంజ్ చేసి సేమ్ 25 minutes to 30 minutes బేక్ చేసుకుంటే కుకీ స్టిక్స్ అయితే రెడీ. ఇవి బేక్ చేయడానికి పెట్టేసి ఈలోగా లంచ్ అయితే ఫినిష్ చేసాము. లంచ్ చేశాక మా దాన్ని ఐస్ క్రీమ్ తినాలని అడిగింది. మొన్న ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ ఖాళీ అయిపోయాయి అనేసి మ్యాంగో తోటి స్వీట్ లస్సీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము మిక్సీ జార్లో కట్ చేసిన మ్యాంగో పీసెస్ని వేసుకొని బాగా తీయగా ఉన్న పెరుగు ఒక 5 to 6 teaspoons యాడ్ చేస్తున్నాను. పెరుగు ఎలా ప్రిపేర్ చేస్తారని అడుగుతున్నారు కదా. మామూలుగా అయితే కొంచెం గోరువెచ్చని పాలల్లో తోడు వేసేస్తాం. పెరుగు వేసేస్తే మనకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెరుగు రెడీ అవుతుంది. మా ఫ్రిడ్జ్లో ఇన్బిల్ట్ కర్డ్ మ్యాస్ట్రో ఆప్షన్ ఉండడం వల్ల జస్ట్ పాలు కొంచెం తోడు వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ ఒక 8 hours పెరుగు అయితే రెడీ అవుతుంది. ఇందులో 2 options ఉంటాయి, థిక్ అలాగే సాఫ్ట్ కర్డ్. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అలా కర్డ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంతే. నేను దీంట్లోకి ఎలాంటి స్వీట్నర్స్ యాడ్ చేయడం లేదు. బికాజ్ మా మ్యాంగో చాలా తీయగా ఉంది, అలాగే పెరుగు కూడా తీయగా ఉంది కాబట్టి యాడ్ చేయడం లేదు. కావాలంటే కొంచెం బెల్లం లేదా హనీ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం. దీన్ని బాగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే, మ్యాంగో లస్సీ అయితే రెడీ. ఈ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇది చూడ్డానికి కూడా. కావాలి అంటే మనం దీనిపైన కొన్ని సోక్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంతే, జస్ట్ 5 minutesలో యమ్మీ డెజర్ట్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది. నేను ఫ్రిడ్జ్లో పెరుగు యూస్ చేశాను కాబట్టి కొంచెం చల్లగా ఉంది. కావాలి అంటే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా బేసన్ కొరియండర్ క్రాకర్స్ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 cup గోధుమ పిండి, 1/2 cup శనగపిండి తీసుకుంటున్నా. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు ఓట్స్ పౌడర్ లేదా ఏ మిల్లెట్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఈ క్రాకర్స్ క్రిస్పీనెస్ కోసం. అలాగే చిటికెడు ఉప్పు, ఒక 1/2 teaspoon పెప్పర్ పౌడర్, ఒక 1/2 teaspoon వాము కూడా వేసుకొని ఒక 1 cup కొత్తిమీరని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కొత్తిమీర ప్లేస్లో మనము పాలకూర వేసుకోవచ్చు, మెంతి కూర వేసుకోవచ్చు, లేదా జస్ట్ ప్లెయిన్ కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఒక 1 teaspoon ఆయిల్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 teaspoon జీలకర్రని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి కలుపుకుంటూ మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీకి ఈ డోని ప్రిపేర్ చేయాలి. దీన్ని కూడా ఒక 10 minutes బాగా నీట్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయాలి. అన్న ఇక్కడ పడుకుంటారా? వినాయకుడు అలా పడుకుంటారా? ఎక్కడ చూసావు? మన కార్లో వినాయకుడు అలాగే కదా పడుకునేది. అందుకు నువ్వు కిచెన్లో పడుకునేస్తావా? అందుకు నువ్వు కిచెన్లో పడుకుంటావా?
లేనా ఇక్కడ పడుకోద్దులే తీస్తాడే లేరా ఫుల్ వర్షము, కరెంట్ వేరే లేదు, పవర్ బ్యాకప్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఓవెన్ ఇవన్నీ కూడా పని చేయవు కదా. అలా ఈ కుకీస్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి ఆల్మండ్ కుకీ స్టిక్స్ అయితే. ఇవి కంప్లీట్గా చల్లగయ్యాక విడిపోతాయి ఇవి సపరేట్గా. ఉండరా నాన్న, ఇంకా కంప్లీట్ చల్లగా అవ్వలేదు, నువ్వు చల్లగా అవ్వనిచ్చేలాగా లేవే. ఈ ఫుల్గా చల్లగయ్యాక మనము ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది తీసుకో, అదొద్దు, అదున్ని ఇది తీసుకో. తిని చూడు ఎలా ఉంది. నీకు అన్ని రాగినేనా? చిన్నప్పటి నుంచి రాగి ఇచ్చి అన్ని రాగితోనే కంపేర్ చేస్తావే. చాలా అసలు కమ్మగా ఉంది. ఆల్మండ్ ఫ్లోర్ కదా వేసిండేది, చాలా బాగుంది కమ్మగా. బిస్కెట్స్ కూడా వేసాను అందులో. బిస్కెట్కి బిస్కెట్ వేసానా? బాబా క్రాకర్స్ ప్రిపేర్ చేయడం కోసము ఈ పిండిని ఒక బటర్ పేపర్ పైన పెట్టి ఇలా రోల్ చేస్తున్నా. యాక్చువల్గా అలాగే చేసేద్దాం అనుకున్నా కానీ అతుక్కొనేస్తోంది పిండి మొత్తం, అందుకనేసే అయితే ఇంకో బటర్ పేపర్ వేయాలి, లేదా నా దగ్గర సిలికాన్ పేపర్ ఉంది కాబట్టి రొట్టె చేసేది దీన్ని పెట్టేసి రోల్ చేస్తున్నాను. మనకు ఈ బేకింగ్కి బటర్ పేపర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, లేదంటే పిండి మొత్తం అతుక్కుంటూనే ఉంటుంది. మనం డైరెక్ట్గా అలా ప్లాట్ఫామ్ మీద రోల్ చేయలేం కదా. ఫైనల్గా కొద్దిగా తెల్ల నువ్వులేసి ఒకసారి రోల్ చేసేసుకొని ఇలా నైఫ్ తోటి కట్ చేసుకున్నా. కావాలంటే కుక్కీ కట్టర్లో వేరే షేప్ కూడా చేయొచ్చు. నేను ఇవి చూడడానికి క్రాక్ జాక్ బిస్కెట్స్ వస్తాయి కదా, అలా ఉండాలి అనేసి ఈ షేప్ కట్ చేసి దీనిపైన ఫోర్క్ తోటి చిన్నగా ఇలా హోల్స్ లాగా పెడుతున్నా, సేమ్ అలాగే ఉంటుంది అనేసి. దీనికి 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో 20 మినిట్స్ బేక్ చేసుకుంటే క్రంచీ బేసన్ కొరియండర్ క్రాకర్స్ అయితే రెడీ. బిస్కెట్స్ కానీ కుకీస్ ఇవి ఏవైనా సరే ఫస్ట్లో కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, మళ్ళీ చల్లగయ్యాక కొంచెం గట్టి పడతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నేను మరీ పల్చగా చేయలే, కొంచెం థిక్గా అయితే చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇవాళ ప్రిపేర్ చేసిన ఈ 2 స్నాక్స్ కూడా మనము కంప్లీట్గా చల్లగయ్యాక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా బయటే స్టోర్ చేయొచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ కదా. ఎవరైనా వర్కింగ్ మామ్స్ ఉన్నారు లేదా బిజీగా ఉంటారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పిల్లలకి స్నాక్స్ చేయడం కుదరదు అన్న వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టేసుకుంటే హెల్దీ స్నాక్స్ మనం పిల్లలకి ఇవ్వచ్చు, స్నాక్ బాక్స్కి కావచ్చు. అలాగే ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేస్తే ఇష్టంగా తింటారు. సరే నేను తినిపిస్తాను. నీకు బర్ఫీ లాగుందా? బర్ఫీ కాదు. ఏం నాన్న నువ్వు తిన్నావు, ఆల్రెడీ 2 తిన్నావు నువ్వు. చాలు అన్నానా? అప్పకు తినిపిపో. నువ్వు తినింది చూడమా, అందులో కూడా మళ్ళీ పీస్ చేసి తినిపిస్తుంది. గాజు ఉంది అక్కడ, పగులుతుంది, కేర్ఫుల్. ఎలా ఉంది? సూపర్ ఉంది, బర్ఫీ లాగా ఉంది. ఎంత బాగుందిరా, అమ్మొచ్చురా అన్నిట్లో. ఏందన్నా నువ్వు ఇంటికి రాగానే నీకేమేం చేసి పెట్టావు అన్ని అడుగుతుంది చూడు. నువ్వు తాగడానికి అప్పకి ఇవ్వడానికా? నిజం చెప్పు. అయితే అది అప్పకి ఇచ్చేయి. నువ్వు ఆల్రెడీ 2 తిన్నావు కదా, ఇచ్చే. అమ్మకి ఇవ్వు, పోని అమ్మకి. అందులో కూడా నా ఏం సంతోషమో తనకు. ఆల్మండ్ కుకీ స్టిక్స్ ఇవి బాగున్నాయి. ఫుల్ వేసి పెట్టున్నాను దీంట్లో నేను. అప్ప ఇలాంటి ఐటమ్స్ అన్ని తినర్లేమ్మా, నాకు ఇచ్చేయని చెప్పేసి అంత ఖాళీ చేసి అంత పెట్టింది.
నువ్వు చేసింది నువ్వే కదా. ఇంకా ఈవినింగ్ మెడిసిన్స్ కొన్ని ఆర్గనైజ్ చేద్దామని క్యాబినెట్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మామూలుగా ఈ ఆస్ట్రాలజీ అంతా అంత ఎక్కువగా నమ్మను, అంటే వాస్తు ఇవన్నీ కూడా ఒక రేంజ్కి నమ్ముతాను. ఎంతవరకు అంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎటు ఉండాలి, తర్వాత కిచెన్లో స్టవ్ ఎటువైపు పెట్టుకోవాలి, బెడ్రూమ్లో అంటే ఎటువైపు ఫేస్ పడుకోవాలి, ఎటువైపు పడుకోవాలి, పూజా గది ఎటు ఉండాలి, ఇలాంటి కొన్ని చిన్నవి మొన్న రీసెంట్గా ఒక ఆస్ట్రాలజర్ చెప్పారు. మన ఇంట్లో మెడిసిన్స్ని ఏ ప్లేస్లో పెడతామో అనే దాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళ హెల్త్, అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి మనం సింపుల్ థింగ్స్ ఇప్పుడు పారాసిటమాల్ ఇవన్నీ కూడా ఎటు పెట్టుకుంటాము, ఆ పెట్టే డైరెక్షన్ని బట్టి వాటి యూసేజ్ అనేది ఉంటుంది. సో బెటర్ మనము వాటి యూసేజ్ తక్కువగా ఉండాలి. ఎప్పుడే కానీ మెడిసిన్స్ మనం ఎందుకు హెల్దీగా ఉన్నామంటే వాటి అవసరం రాదు. సో అలా అవసరం రాకుండా ఉండాలంటే పర్టికులర్ డైరెక్షన్లో పెట్టాలి అనేసి అయితే చెప్పారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్ట్. ఎప్పుడే కానీ మెడిసిన్స్ ఏవైనా సరే ఈస్ట్ డైరెక్షన్లో పెడితే వాటి అవసరం అంతగా ఉండదు. సో ఆ ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉంటారనేసి. ఒకవేళ ఈస్ట్లో కుదరలేదు అంటే సెకండ్ బెస్ట్ ఆప్షన్ నార్త్ ఫేసింగ్, నార్త్లో పెట్టొచ్చు. ఇంకా మిగతా రిమైనింగ్ 2 అంత సూటబుల్ కాదు అనేసి అయితే చెప్పారు. ఇంకా మాకు ఈస్ట్లో వచ్చేసి ఒక ప్లేస్ ఉంది టీవీ క్యాబినెట్ కింద డ్రాలో. ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నా అన్ని అంతా క్లీన్ చేసేసి కింద ఒక షీట్ కూడా వేసేసాను. సో దట్ ఏమైనా మెడిసిన్స్ స్పిల్ అయినా కూడా కింద పాడవకుండా ఉంటుంది అనేసి. ఇదైతే తీసి మనం వాష్ చేసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా. ఇంకా నెక్స్ట్ థింగ్ నేను చేసేది, ఈ మెడిసిన్స్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడ ఒక పాజిటివ్ అఫర్మేషన్ నోట్ అయితే పెడతాను. ఇది నాకు ముందు నుంచి అలవాటు ఉంది. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఈ మేనిఫెస్టేషన్ అన్న పాజిటివ్ అఫర్మేషన్స్ ఫ్యాన్సీ వర్డ్ లాగా అయిపోయాయి. ఏముంది ఫారినర్స్ ఇది కనిపెట్టారు, ఇది మన ఇండియాది కాదు, మన సనాతన ధర్మం కాదు, ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు అసలు ఒకటి ఆలోచించండి, మేనిఫెస్టేషన్ ఈ పాజిటివ్ అఫర్మేషన్ అనేవి మన పురాతన కాలం నుంచి, మన సనాతన ధర్మం నుంచి కూడా వస్తున్నాయి. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ సంకల్పం. మనం ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఏదైనా పూజ చేయాలన్నా నీ సంకల్పం మనసులో గట్టిగా అనుకొని చెయ్యి, జరుగుతుంది అంటారు. అదే మేనిఫెస్టేషన్ అని మన పెద్దోళ్ళు కానీ ముందు నుంచి అంటుంటారు కదా. మంచిగా మాట్లాడాలి, మంచి పలుకులు పలకాలి, మనం మంచిగా అనుకుంటే మంచి జరుగుతుందని. అదే పాజిటివ్ అఫర్మేషన్స్, అంతే, ఇంకేమీ లేదు. ఇది వెనకాల మ్యాజిక్ కానీ ఇంకేమీ లేదు. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. మంచి ఆలోచించి మంచిగా మాట్లాడుతుంటే మంచిగా జరుగుతుంది అంటారు. అదే మేనిఫెస్టేషన్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్, అంతే. ఇలా నేను ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని మెడిసిన్స్ క్యాబినెట్లో పెట్టడం వల్ల అది ఓపెన్ చేసిన ప్రతిసారి చూసినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా మనకు దాని పాజిటివ్ ఎఫెక్ట్ మనకు ఉంటుంది. అంతెందుకు ధన్వి మేము సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను కుక్ చేసే ప్రతి ఫుడ్ మా ధన్వి యాక్సెప్ట్ చేస్తుంది, తను ఎంజాయ్ చేస్తుంది అనేసి నా మనసులో అనుకొని నేను స్టార్ట్ చేసే సాలిడ్స్. అండ్ ఈవెన్ టుడే ఎవ్రీడే మార్నింగ్ తను కుక్ చేసేటప్పుడు ఈ పాజిటివ్ అఫర్మేషన్ నా మనసులో అనుకొని కుక్ చేస్తాను. ఈ రోజు వరకు తను ఏ ఫుడ్ రిజెక్ట్ చేయలేదు. నేను స్ట్రాంగ్గా నమ్ముతాను ఇది. దీనివల్ల ఏం నష్టం అయితే లేదు కదా, మంచిగా ఆలోచించి మంచిగా చూస్తే తప్పేం లేదు. ఈ పాజిటివ్ అఫర్మేషన్ అయితే నేను ఆ మెడిసిన్ క్యాబినెట్లో పేస్ట్ చేసేస్తా. సో దట్ చూస్తూ ఉన్నప్పుడల్లా పాజిటివ్గా అనిపిస్తుంది. దీన్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు దీన్ని. అండ్ మెడిసిన్స్ ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. వన్స్ మూత ఓపెన్ చేసిన తర్వాత 1 మంత్ వరకు మాత్రమే వాటిని యూస్ చేయాలి. 1 మంత్ తర్వాత అస్సలు వాడకూడదు, అవి పని చేయవు. పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా ఇది అప్లికేబుల్. అండ్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే అవి తీసి పడేస్తుండాలి. ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు, అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అంటారు. సో ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ ఈ మెడిసిన్స్ గురించి అండ్ వాస్తు గురించి మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఎంతో కొంతమందికి ఇది హెల్ప్ అవుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా ఒక లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.